హాయ్ అండి, మనతోటి ఉన్నారు మీర్ అబ్దుల్లా గారు. సో ఈయనకి సంబంధించినటువంటి ఈయన పడమటి సంధ్యారాగం అనేటటువంటి సినిమాకి ప్రొడ్యూసర్గా అయితే చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనకి తెలియనటువంటి ఒక వ్యక్తి ఆయన వెనకాల ఉన్నాడు, మనకి తెలియనటువంటి ఒక కథ ఆయన వెనకాల ఉంది. సో దాని గురించే ఈ ఇంటర్వ్యూని స్పెషల్గా అయితే చేస్తున్నాను. సార్ నమస్తే అండి. సో అంటే దీనికన్నా ముందు అంటే ఒక చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్, అంటే ఇది నా మనసులో వచ్చింది. జనరల్గా చాలామందికి ఉండి ఉండొచ్చు, మేబీ మీ దాకా రాలేదేమో. మీ పేరు మీర్ అబ్దుల్లా. సో మీరు తీసిన సినిమా పేరు పడమటి సంధ్యారాగం. సో మీరు ఫస్ట్ ఒక సాంగ్ ఒకటి రికార్డ్ చేసామన్నారు, అదేమో పెబరే రామరసం. అసలు ఏంటి కాంబినేషను? అంటే నాకేమో అర్థం కావట్లేదు అసలు. అంటే దీనికి అంటే ఇక్కడ ముస్లిం మతం కనబడుతుంది, హిందూ మతం కనబడుతుంది, మధ్యలో రాముడు వచ్చాడు. అసలు ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయింది, అసలు ఎలాగ హౌ? అంటే ఇంకోటి రావడం కాదు, దాన్ని మీరు ప్రొడ్యూసర్. ఈ ప్రశ్న చాలాసార్లు వచ్చిందండి నాకు. నిజం చెప్పాలంటే నిజమైన ఆన్సరు నాకు తెలీదు. కానీ నా ఆలోచన ఏంటంటే ప్రతి మనిషిలో ఎస్సెన్స్ మన బాడీ, మైండ్, ఇంటలెక్ట్. బాడీ అంటే శరీరం, మైండ్ అంటే ఇంటలెక్ట్ అంటే బుర్ర, ఇవన్నీ కాకుండా సోలు. ప్రతి రిలీజియన్లోనూ ఇవి ఉన్నాయి. వాళ్ళు సోల్ అంటారు, మనం ఆత్మ అంటాం. ముస్లిమ్స్లో రూహు. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ దేర్. అసలు కొంతమంది ఏమైనా అంటారంటే వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ విత్ స్పిరిచువాలిటీ, బట్ వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ విత్ హ్యూమన్ బాడీ. స్వామి వివేకానంద కూడా ఇదే అన్నాడు, స్పిరిచువాలిటీ లేని సైన్స్ రాక్షసులు తయారు చేస్తుంది. అంటే ఏంటంటే మనకి స్క్రిప్చర్స్లో, అన్ని స్క్రిప్చర్స్లో ఇదే ఉంది. ఏమిటది? బేసిక్ కాన్సెప్ట్ ఇదే. ఆత్మ అనేది అది నిరంతర ప్రయాణంలో అలా కాస్మిక్ టైంలో పయనిస్తూ ఉంటుంది రకరకాల ఫామ్స్లో. అంటే మీరు ఇప్పుడు ఈ చెప్తున్నంతా కూడా ఎక్కువ నాకు కొంచెం వేదాంత ధోరణి కనబడుతుంది. వేదాంతం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? వేదాంత ధోరణే, కానీ అన్ని మతాల్లోనూ ఉంది ఇది. సో దీన్ని బట్టి నా కంక్లూజన్ ఏంటంటే ఈ అన్ని మతాలకి మూలం ఒకటే, అదే సనాతన ధర్మము. అది మన హిమాలయాల్లో భరతఖండంలో పుట్టి శాఖలుగా వేరే వేరే శాఖలుగా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయి ఆయా ప్రాంతాలు, లాంగ్వేజెస్కి అనుగుణంగా అక్కడున్నటువంటి నాయకులు, గురువులు వాళ్ళ ఐడియాస్ని పెట్టి రకరకాల రిలీజియన్స్గా తయారైందని నా నమ్మకం. అంటే ఇప్పుడు అలాంటి ఎవరైనా గురువు ఉన్నారా మీ వెనకాల? మీకు అలాగే ఎవరైనా వారి ద్వారా ఏమైనా మీకు ఏమైనా పరిచయం జరిగిందా? అంటే ఈ స్పిరిచువాలిటీ కాన్సెప్ట్. గురువు అంటే చాలామంది గురువులు ఉన్నారండి. మనకి ఫస్ట్ గురువు ఆల్వేస్ తల్లి, తర్వాత తండ్రి, దాని తర్వాత మన స్కూల్లో గురువు. నాకైతే ఫ్రెండ్స్ కూడా గురువులే. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఏదో నేర్చుకోవాలని చూస్తే ఎవరన్నా ఇతను బాగా చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు నేర్చుకోవడం. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ దట్ స్పిరిచువాలిటీకి మాటకు వస్తే నా ఫస్ట్ గురువు ఆ రకంగా చూసుకుంటే మా నాయనమ్మ. పడుకునేటప్పుడు ఏదో ధ్యానం చేసుకోవడం, క్వైట్గా పడుకోవడం, అదొకటి. దాని తర్వాత అమెరికాలో స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ యూనియన్లో ఏదో ఎవరికోసం నేను వెయిట్ చేస్తూ ఉంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సంబడి. ఏదో లెక్చర్ జరుగుతుంది. ఒక గడ్డప ఆయన లెక్చర్ ఇస్తున్నాడు. ఏమీ చేయాలో తోచక కాసేపు విందామని కూర్చున్నా. ఆయన ఇచ్చిన లెక్చర్కి కొద్దిగా నాకు స్వాములన్నా మత గురువులన్నా ఏ మతం స్వాములు అప్పుడు మనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆయన చెప్పిన కొన్ని మాటలు, సెంటెన్సెస్ నా మైండ్లో అతుక్కున్నాయి. ఆయన ఏం చెప్తారంటే, religion is not for people who are ready to die. Spirituality and religion are not for people who are ready to die. It is for people who are ready to live. మన జీవితంలో ఆనందం ఎలా ఉండాలి, మన బాడీ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, మన మైండ్ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎలా హ్యాపీగా ఉండాలి, ఎలా సక్సెస్ఫుల్గా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ మన పూర్వీకులు చెప్పారు. వైజ్ మెన్,
మీరు స్వాములు అనండి, ఋషులు అనండి. ఆ వర్డ్స్ చెప్తే ఆయన అంటే ఎవరో తెలుసుకో. స్వామి చిన్మయానంద, నాకు ఆయన ఎవరో తెలియదు. సరే ఇది బాగుంది అనుకొని అప్పుడప్పుడు లెక్చర్లు వినడం. ఆయన ఏంటంటే హిందూ మతస్థులని కూడా ఆయన కోపాలు తెప్పించారు ఒక్కొక్కసారి. ఆయన కామెంట్లు అట్లా ఉంటాయి రేషనల్గా. మూఢనమ్మకాలు వద్దు, చెప్పినవన్నీ మీరు బుర్రతో ఆలోచించండి, అది కరెక్టా కాదా అర్థం చేసుకుని క్వశ్చన్ చేయండి, ఎంక్వైరీ చేసుకోండి అంటారు ఆయన. నేను చెప్పినవి కూడా వినొద్దు అంటారు ఆయన. ఇదేంటండి బాబు, గురువు అంటే మనం వెళ్ళి అన్నీ ఫాలో అయిపోతాం కదా, అలా వద్దు అనేవాళ్ళు. యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్, థింక్ అబౌట్ ఇట్, రీడ్ అబౌట్ ఇట్, ఆలోచించండి, కాంటెంప్టివ్లీ చేయలాగా మెడిటేషన్ చేయండి. మెడిటేషన్లు ఆయన గురించి నాకు ఆయన ఒకటి చెప్పారండి, మెడిటేషన్కి ప్రేయర్కి డిఫరెన్స్ తెలుసా మీకు? మెడిటేషన్కి ప్రేయర్కి డిఫరెన్స్ ఏంటంటే చాలా పెద్ద డిఫరెన్స్. ప్రేయర్ ఈజ్ when you talk to the Lord. Prayer is when you talk to the Lord, and meditation is when the Lord talks to you. అంటే మనం ప్రేయర్ చేస్తే భగవంతుడా నాకు అది కావాలి, పాస్ అయిపోవాలి, లక్షలు రావాలి, మన గోలంతా మనం దేవుడికి చెప్పుకుంటున్నాం. మెడిటేషన్లో మైండ్ ఈజ్ సో కామ్ దట్ ది కాస్మిక్ ఎనర్జీ అనుకోండి, భగవంతుడు అనుకోండి, హీ ఆర్ షీ, ఆ వ్యక్తో శక్తో నీకు సన్నగా విస్పర్ చేస్తుంది. ఆ క్వైట్నెస్లో మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉండి, ఇప్పుడు దేవుడు అనేవాడు ఈ సూపర్ కాన్షియస్నెస్ ఈజ్ లైక్ ఎ బిగ్ కాస్మిక్ ఎనర్జీ. మన మైండ్, మన బుర్ర ఇది ఒక చిన్న కంప్యూటర్. మెడిటేషన్ లేకపోతే ఈ కంప్యూటర్కి ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఇంటర్నెట్ లాంటిది. అక్కడున్న నాలెడ్జ్కి దీనికి సంబంధం ఉండదు. ఎప్పుడైతే మీరు కనెక్షన్ పెట్టుకున్నారో మీ ఇంటర్నెట్ నాలెడ్జ్ అంతా మీకు వచ్చినట్టే కదా. సో ఆయన ఏమంటారంటే ఆ కనెక్షన్ పెట్టుకోండి. మెడిటేషన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ ఎస్టాబ్లిషింగ్ దట్ కనెక్షన్. సో ఇలాగ ఆయన చెబితే నాకు మళ్ళీ మీ ప్రశ్నకి వస్తున్నాం. మళ్ళీ అన్ని మతాల గురించి చదివా, ఖురాన్ చదివాను, బైబుల్ చదివాను, గీత తాత్పర్య సహితంగా చదివాను, కన్ఫ్యూజనిజం, జైనిజం, బుద్ధిజం, నాకు పిచ్చి పట్టినట్టుగా కపుల్ ఆఫ్ ఇయర్స్ ఓన్లీ రిలీజియస్ బుక్స్ ఐ స్టడీడ్. అందులో నా సారాంశం తప్పు ఒప్పుతో నాకు తెలియదు కానీ క్షమించాలి, అన్ని మతాల సారాంశం ఒక్కటే. ద బేసిక్ థింగ్ ఈజ్ ద సేమ్. మనం త్రిమూర్తులు అంటాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళు ట్రినిటీ అంటారు, క్రిస్టియన్స్ తండ్రి పరమాత్మ అంటారు. సో మనం జీవాత్మ పరమాత్మ అంటారు, వాళ్ళు ద సోల్ అండ్ ద హోలీ స్పిరిట్ అంటారు. పదాలు మారినాయి అంతే, కాన్సెప్ట్ పెద్దగా మారల. కాకపోతే పరిస్థితులు, దేశాలు, ఆచారాలు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి రకరకాల రిచువల్స్ పెరిగినాయి, డిఫరెంట్ రిచువల్స్ పెరిగినాయి. రిచువల్స్ అంటే పూజలు, నమాజులు, ఇవన్నీ ఏంటి, మీరు ఆ సూపర్ కాన్షియస్నెస్ని, ఆ భగవంతుణ్ణి చేరే మార్గాలు, పీస్ ఆఫ్ మైండ్ పొందే సాధనాలు, ఇవి రిచువల్స్ కాదు. అంటే మీ లైఫ్ జర్నీలో అంటే మీ స్పిరిచువల్ జర్నీ ఓకే, లైఫ్లో మీతో పాటు జర్నీ చేస్తున్నటువంటి మీ లైఫ్ పార్ట్నర్, మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆవిడ ఎలా చూస్తారు దీన్ని? అంటే మీరు ఓకేనా, అంటే ఆవిడకి నచ్చుతుందా, ఎందుకు ఇలా మాట్లాడతారు ఏంటి అనేది ఉంటుందా, లేకపోతే ఏకీవిస్తారా మీతోటి? టోటల్లీ ఓకే. తను కూడా ఆ టైప్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్ కుటుంబంలో పెరగడం. ఒక్కసారి లాజిక్ని మీరు ఆశ్రయిస్తే కొన్ని రకాల మూఢనమ్మకాల మీద బిలీఫ్ తగ్గుతాయి. తర్వాత ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఒకటే దారి చూపిస్తున్నాయి. ఒకటే దారి కాదు, ఒకటే గమ్యాన్ని చూపిస్తున్నాయి. దారులు వేరైనా గమ్యం ఒకటే అని మీరు ఇవన్నీ ఉంటారు. అది ఈ రిలీజియన్స్ అన్నీ దారులు, ఆ గమ్యం ఒకటి. మనం ఏం చేస్తున్నాం ఈ ప్రపంచంలో, ఈ దారుల మీద ఫోకస్ ఉంది.
నీ దారి మంచిదా నా దారి మంచిదా అని వాదించుకుంటున్నాం, కొట్లాడుకుంటున్నాం. నీ దేవుడు గొప్పవాడా నా దేవుడు గొప్పవాడా అనుకుంటున్నాం. కానీ ఆ గమ్యం ఒకటే. ఈ స్పిరిచువల్ బుక్స్ అన్నీ చెప్పేది ఒకటే. శ్రీకృష్ణ పరమాత్ముడే అంటాడు, నువ్వు నన్ను ఏ రూపంలో కొలిస్తే నేను ఆ రూపంలో ఉంటాను అని. అంతకు మించి ఇంకేం కావాలి? సో మీరు హిందూయిజం గురించి అడిగారు ప్రశ్న. చాలా లిబరల్ మతం హిందూ మతం, లెస్ ప్రిస్క్రిప్టివ్. నీకు ఇష్టమైనవి చెయ్యి, నీ ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించు. ఇంకోటి చార్వాక్ సిద్ధాంతం యాక్చువల్గా నాస్తికత్వం కూడా దాంట్లోనే ఉంది యాక్చువల్గా, రైట్. చెప్పాలంటే అది కూడా ఉంది. సో చిన్మయానంద స్వామి ఒక గురువు అయితే, రీసెంట్ ఆయన పోయిన తర్వాత ఈ గురువులు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తారు. నా అదృష్టం కొద్దీ గుంటూరులో స్వామి విశ్వంజీ ఆయన్ని కలవడం జరిగింది. విశ్వంజీ మహారాజ్ ఆయన్ని కలవడం జరిగింది. ఆయన కూడా మోడ్రన్, ఆయన పద్యాలు రాశాను, ఆయన మీద ఒక సీడీ చేశాను సరదాగా. ఆయన బర్త్డేకి ఒకటి ఇచ్చాను. ఆయన విశ్వ సమైక్యత సిద్ధాంతం మీద మాట్లాడతారు. ఆయన ఆశ్రమానికి వెళ్తే ఒక 4 ద్వారాలు ఉన్నటువంటి ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ ద్వారం ఇలా వెళ్తే మీకు హిందూ మతం ఆర్కిటెక్చర్, అటువైపు వెళ్తే మీకు ముస్లిం ఆర్కిటెక్చరు, ఇంకోవైపు క్రిస్టియానిటీ, ఇంకోవైపు ఏ మతానికి సంబంధించిన నార్మల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అదేవిధంగా అంటే అది నాస్తికుడు అనమాట. ఇట్ రిప్రజెంట్స్ నాస్తికుడు. నాస్తికుడు కూడా మనిషే, రైట్? సో ఇలాగా ఆయన సర్వమత సమానత్వాన్ని, విశ్వ సమైక్యతని ప్రబోధించి మనుషులు ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. కానీ ఈ దారులు, ఈ మతాలు, ఈ ఎల్లలు వీటి మీద గురించి మాట్లాడుకొని చంపుకోవడం అనవసరం. ఆకలి, అశాంతి, దారిద్ర్యం, కష్టాలు ఇన్ని ఉండంగా ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది. కానీ విషయాల గురించి మనం కొట్లాడుకోవడం, ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవడం మంచిది. కానీ ఆయన మెసేజ్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే మీరు ఇందాక సక్సెస్ దానికి సంబంధించి బాడీ, మైండ్, సోల్ అని చెప్పేశారు. అంటే ఇప్పుడు ఈ సక్సెస్కి సంబంధించి ఏమైనా ఫార్ములా ఏమైనా ఉందా మీ దగ్గర, ఏమైనా అనుకుంటున్నారా? అంటే మీరు కూడా చాలా సక్సెస్ చూశారు. ప్రొడ్యూసర్గా మీరు సక్సెస్ఫుల్ అయ్యారు, ఒక వ్యాపారస్తుడిగా సక్సెస్ఫుల్గా ఉన్నారు. అలాగే మీ కెరీర్లో మీకు ఉండేటువంటి కంపెనీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, వాటిలో కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారు. అంటే దీన్ని మీ నెక్స్ట్ తరాలకు అందించడానికి, అంటే నెక్స్ట్ జనరేషన్కి అందించడానికి మీ దగ్గర ఫార్ములా ఉందా? నేను భలే ప్రశ్నలు అడుగుతారండి మీరు. అసలు యాక్చువల్లీ ఒక బుక్ రాయడం మొదలుపెట్టాను. దాని గురించి 2 నిమిషాల్లో చెప్తా. ఇప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడు మా అమ్మాయిలకి ఐ వాంటెడ్ టు షో దెమ్ ఎవ్రీథింగ్ ఐ లర్న్డ్ ఒక బుక్ ఫామ్లో సమ్మరైజ్ చేస్తూ చెప్పాలని అనిపించింది. ముందు లెటర్స్ టు మై డాటర్స్ అనే టైటిల్తో మొదలుపెట్టాను రాయడం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంత లిటరేచర్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, కామన్ మ్యాన్ ఈజ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఏది ఫాలో అవ్వాలి, ఎంత చదవాలి, చదివిన దాన్ని ఎలా అన్వయించుకోవాలి, ఇలాంటి ప్రశ్నలతో సతమతమైపోతుంటాడు మానవుడు. అది ఒక యాంగిల్లో. అయితే నేను ఆలోచిస్తుంటా ఇప్పుడు, ప్రతి జీవి, ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు, సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటాడు. కానీ మనకు నేర్పిస్తున్నారా? స్కూల్స్లో కానీ కాలేజెస్ కానీ మీరు ఏమన్నా హ్యాపీనెస్, హౌ టు బి హ్యాపీ చదువుకున్నారా? హౌ టు బి సక్సెస్ఫుల్ నేర్చుకున్నారా? మనకు మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ నేర్పుతారు, కానీ జీవితానికి అవసరమైనటువంటి ముఖ్యమైన అంశాల గురించి మనకు ఎవరు చెప్పరు. ఓన్లీ ఎగ్జామ్స్లో ప్రిపరేషను, ఎగ్జామ్స్ విన్ అవ్వడం వరకే ఉంటుంది తప్ప మనం అదృష్టం కొద్దీ పుస్తకాలు చదివో, ఎవరు మహానుభావులు మనల్ని కలిసో ఏదో రకంగా నేను అలాంటి సుడిగాడిని. రైట్ టైంలో కొంతమంది మహానుభావులు నా జీవితంలో ప్రవేశించి కొన్ని బీజాలు వేసి నాలో స్వతహాగా ఉన్నటువంటి ఉత్సుకతతో నేను ఇంకా చదివి, రిలీజన్ మీద నాకు వచ్చినప్పుడల్లా రిలీజన్ అన్నీ చదివేశాను 2 years. తర్వాత ఒకసారి స్పిరిచువాలిటీ మీద వస్తే అది, ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు పడమటి సంధ్యారాగం తీయబోయే ముందు ఫిల్మ్స్ గురించి అన్నీ చదువుకోవడం, నేర్చుకోవడం, ఆ బుక్స్ తెచ్చుకోవడం, మంచి సినిమాల్లో ఏమిటి, హౌ ఇస్ దిస్ మూవీ సక్సెస్ఫుల్ అని చదవడం, నేర్చుకోవడం, పరిశీలించడం, నోట్స్ రాసుకోవడం. సో ఇలాంటివన్నీ దెర్ ఇస్ స్టూడెంట్ ఇన్ మీ. సో ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ హౌ టు బి హ్యాపీ,
హౌ టు బి సక్సెస్ఫుల్. అది నా బుక్. ఈ నాలెడ్జ్ని అంతటిని సమ్మరైజ్ చేయడానికి ఒక మంచి ఐడియా తట్టింది. దావి 5 F's. మీ జీవితానికి హ్యాపీగా ఉండాలంటే, సక్సెస్ఫుల్గా ఉండాలంటే మనకి కావాల్సింది 5. చెప్పనా మీకు? 5 ఫ్యాబులస్ F's. ద నేమ్ ఆఫ్ దిస్ ఈజ్ 5 ఫ్యాబులస్ F's మీర్స్ మోడల్ టు బి హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్. అది రాస్తున్నాను. సో ఆ ఎఫ్లు ఏంటంటే తెలుసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఫస్ట్ ఎఫ్ ఏంటంటే ఫిట్నెస్. ఒక్కొక్క ఎఫ్కి ఒక $50,000 అవుతుంది. ఓకే, ఫస్ట్ ఎఫ్ ఫిట్నెస్. మీ బాడీలో హెల్త్ లేకపోతే మీకు ₹1,00,00,000 ఇచ్చినా మీరు హ్యాపీగా ఉండరు కదా, బాధపడుతూ ఉంటారు. అన్నం కూడా తినలేరు, బెడ్లో పడుకొని ఉండాలి. రైట్. రీసెంట్గా అనంత్ అంబానీ చెప్పాడు, వాళ్ళడి 8 లక్షల కోట్లు ఉన్నా కూడా అతను కనీసం ఏసీ కూడా వేసుకుని పడుకోలేడు. ఫిట్నెస్ కావాలి. ఫిట్నెస్ ఎలాంటి ఫిట్నెస్ కావాలయ్యా? బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్. మన 3 ఉంటాయి. వీఆర్ మేడప్ ఆఫ్ 3 కీ ఇంగ్రీడియంట్స్ అకార్డింగ్ టు వేదాంత. ఏ రిలీజన్ అయినా సరే, నేను వేదాంత కోట్ చేస్తున్నా ఇప్పుడు. సో బాడీ స్ట్రాంగ్గా ఉండాలంటే జిమ్కి వెళ్ళడమో, వాక్ చేయడమో, యోగా చేయడం ప్రిస్క్రైబ్ చేశారు మన వాళ్ళు. నమాజ్ అంటే ఏంటండి? యోగా. మీరు నమాజ్ చూడండి, వాళ్ళు ఏం చేస్తుంటారు? అన్ని యోగాసనాలే. వజ్రాసనాలో ఇంచుమించు కూర్చుంటారు. అంటే మీరు భగవంతుణ్ణి హ్యాపీ చేయడానికి నమాజ్ చేయడం లేదండి. ఆ నమాజ్ చేస్తున్నసేపు యోగాలు చేస్తున్నారు, ఆ భగవంతుడి మీద మీ ధ్యానం పెడుతున్నారు. అందులో ఆ నమాజులో బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్కి మీకు కావలసిన ఎక్సర్సైజులన్నీ దొరుకుతున్నాయి. మీరు ముస్లిం మతస్థుడైతే నమాజ్ అంటారు. మరి రంజాను, ఇవాళ రంజాన్ మొదలవుతోంది. రంజాన్లో ఉపవాసాలు అంటారు. ఉపవాసాలు సైంటిఫికల్లీ చాలా మంచిది అని ఈ మధ్యనే ఒక ఆయన రీసెర్చ్ చేసి నోబెల్ బహుమతిని కూడా పొందాడు. ఈ ఫాస్టింగ్ చేయటంలో, ఉపవాసం చేయటంలో మన శరీరంలో ఉన్నటువంటి ప్రక్రియలు షార్పనప్ అయిపోతాయి, శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటకు పోతాయి. దీని గురించి చాలా నేను 1 గంట సేపు మాట్లాడవచ్చు. మన వాళ్ళు ఉపవాసం కూడా అన్నారు, లంకణం పరమౌషధం అన్నారు మన పెద్దవాళ్ళు హిందూ ధర్మంలో. అలాగే నమాజ్ అక్కడ కూడా ఉంది. ఫాస్టింగు క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా ఉంది. వాళ్ళు ఒకరోజు ఏం పనులు చేయరు. మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు కూడా అటు ఇటు పరిగెత్తకూడదు. ఉపవాసం అంటే ఏంటంటే ఏమీ తినకుండా ఒక ధ్యానంగా, ఒక భగవంతుడి గురించి ఆలోచిస్తూ, ఇంకా ప్రాపంచికమైనటువంటి వీటి గురించి టూ మచ్గా వర్రీ అవ్వకుండా అలా ఉండటం, బాడీకి రెస్ట్ ఇవ్వటం. దీనివల్ల మీ హెల్త్ పెరుగుతుంది. ఇలాగా చాలా మంచి మంచి సింపుల్ టెక్నిక్లు మనం నేర్చుకొని ఆ ఫిట్నెస్ ఈజ్ నంబర్ 1, దాని మీద ఫోకస్ చేయాలి. తర్వాత ఎఫ్ ఏంటంటే మోర్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ. మీరు ఏమన్నా అనుకోండి, ఫ్యామిలీని ఎంతన్నా కొట్టుకోండి, మీకు ఫైనల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని ఆదుకునేవాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సే. సో ఫ్యామిలీ గురించి మనం ఏం చేయాలి, ఫ్యామిలీతో రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఫ్యామిలీస్ ఎలా పట్టేసుకుని ఉండకూడదు. వాళ్ళకి కావాల్సిన స్వేచ్ఛను వాళ్ళకి ఇస్తూ, పెద్ద అంటే ఎల్డర్లీ మెంబర్స్ చిన్నవాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళ పర్సనాలిటీని వికసింపజేయడానికి సాధనాలు ఆలోచించటం, వాళ్ళకి హాబీసు. మా వాడికి గిటారు అంటే ఇష్టమా, తబలా అంటే ఇష్టమా తెలుసుకొని అలాంటి క్లాసెస్కి తీసుకెళ్ళడం. మీ ఫ్యామిలీ వ్యక్తి వికాసానికి మీరు తోడ్పడటం, ఇట్లాంటివన్నీ ఫిట్నెస్ తర్వాత ఫ్యామిలీ. దాని తర్వాత ఫైనాన్సెస్. అంటే మీకు ఫిట్నెస్ లేకపోతే ఏమీ లేదు. ఫిట్నెస్ ఫ్యామిలీ ఉన్నా ఫైనాన్సెస్ బాగా లేకపోతే లైఫ్ రఫ్గా ఉంటుంది. ఫైనాన్సెస్ కేటగిరీలో జాబు, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవటాలు, మీరు జాబ్లో డబ్బులు సంపాదించడానికి ఏమేమి ట్రైనింగ్ కోర్సెస్ తీసుకోవాలి, హౌ టు గెట్ ఎహెడ్, హౌ టు ఎర్న్ మోర్, హౌ టు సేవ్,
హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ నీడ్స్. సో ఇప్పటిదాకా మనం ఫిట్నెస్ మాట్లాడుకున్నాం, ఫ్యామిలీలో పీస్ ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది, ఫైనాన్సెస్లో జీవితం సాఫీగా వెళ్ళిపోయే అవకాశం కలుగుతుంది, సుఖాలు దొరుకుతాయి. ఈ 3 చేశారు. మరి 4వ ఎఫ్ కూడా ఇంపార్టెంట్, ఫ్రెండ్స్. మనకి అవసరానికి పనికొచ్చేవాళ్ళు, ఒక్కొక్కసారి ఫ్యామిలీతో మనకి పొట్లాడొచ్చిన మీకు మనశ్శాంతిని ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా వాగచ్చు. అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉండాలి. 5th ఎఫ్ చాలా ఇంపార్టెంట్, ఫోకస్ అంటే ఏంటంటే ఈ 4 ఎఫ్స్ని ప్రాపర్ రేషియోలో మీరు జీవితంలో ఉంచుకోగలిగితే మీరు హ్యాపీగా ఉంటారు. ఫైనాన్సింగ్ మీద మీరు ఫోకస్ చేయకుండా ఎంతసేపు జిమ్లో కూర్చొని బాడీ కండలు పెంచుకుంటే దారిద్రం, మీకు హ్యాపీనెస్ ఉండదు. అలాగే ఫైనాన్సింగ్ డబ్బులు అని మీ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళని కూడా మనం చూస్తాం. వాళ్ళు డబ్బులు ఉంటాయి, చివరికి అశాంతితో చేస్తారు. వాళ్ళకి ఎవరు ఉండరు, ఆ డబ్బుల్ని పంచుకొని ఆనందింపజేయడానికి ఎవరు లేరు. సో బ్యాలెన్సింగ్, ఫోకస్ ఈజ్ దట్ కేపబిలిటీ. అదేంటంటే ఈక్వల్ మోతాదులో ఫిట్నెస్ని, మన ఫ్యామిలీని, ఫైనాన్సెస్ని, ఫ్రెండ్స్ అనుకొని బార్లకు వెళ్ళిపోయి ఫైనాన్సింగ్ గురించి మర్చిపోయి పిల్లల్ని మర్చిపోతే ఇట్స్ నాట్ గుడ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు బ్యాలెన్స్ చేయగలిగితే హ్యాపీనెస్ వస్తుంది, సక్సెస్ మెల్లిగా వస్తుంది. సో యూ డోంట్ వాంట్ టు ఇగ్నోర్ ఎనీథింగ్ అన్న మెయిన్ అంశంతో ముందు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బుక్ ఉంటుందండి. నాలాంటి వాడికి 6వ ఎఫ్ ఉంది, ఫిల్మ్స్. సో మీర్స్ మోడల్లో అన్ని ఎఫ్సే. సో నేనేం చెప్తానంటే ఈ పుస్తకంలో ఈ ఎఫ్స్లో మీకు కావాల్సినవి తీసుకోండి, వద్దనుకునే వద్దు, దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు. మీర్స్ మోడల్ ఫర్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్. మీర్స్ మోడల్ని ఎందుకు పేరు పెట్టానంటే ఏం పేరు పెట్టాలో అర్థం కాక ఏదో ఒక పేరు పెట్టాలి కదా. మీర్స్ మోడల్లో ఈ 6 ఎఫ్స్ ఉన్నాయి. దీన్ని మీకు ఫిల్మ్స్ లేకపోతే ఇంకోటి ఉంటుంది మీకు, అది ఎఫ్తోనే ఉండాలని రూల్ లేదు. లక్కీగా నాకు అన్ని ఎఫ్స్ వచ్చినాయి. సో ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బుక్లో ఇలా ఇంట్రొడక్షన్ ఇచ్చి, ఫైనాన్సింగ్కి మనం స్ట్రాంగ్గా ఉంటే ఏం చేయాలి, ఫ్యామిలీ పటిష్టంగా ఉంటే ఏం చేయాలి, మీరు వెకేషన్స్కి వెళ్ళాలి, వెకేషన్స్కి వెళ్ళి కూడా మీరు ఇలా పెట్టుకోకూడదు, వదిలేసేయాలి. టేక్ 1 వీక్ వెకేషన్, డోంట్ టేక్ ఎనీ వర్క్ హోమ్. వాళ్ళతో ఉండండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో ఆడుకోండి. స్విమ్మింగ్ పూల్ నేను జంప్ చేస్తాను మా అమ్మాయిలతో, ఐ బిహేవ్ లైక్ ఎ కిడ్. సో అది అవసరం మనకి. చాలామంది సైంటిస్టులు కూడా చెప్పింది ఏంటంటే, మీరు బ్యాలెన్స్ చేస్తే యూ ఫైనల్లీ రియలైజ్ యువర్ ట్రూ ఇన్నర్ సెల్ఫ్. నేను ఇందాక మాట్లాడుకున్నాం, ప్రతి మనిషికి ఒక స్మృతి, ఎవ్రీ సోల్ ఈజ్ క్యారీయింగ్ ది స్మృతి, వాసనాస్ అంటారు. వాటిని మీరు బయటకు తీసుకురండి. మీకు ఫైనాన్సింగ్ అంటే మీరు జాబ్ చేయక్కర్లా, మీకు ఇష్టమైన పనులు చేసి కొద్దిగా డబ్బులు తక్కువైనా పర్వాలా, మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఆ కాంపోనెంట్ ఆఫ్ మై లైఫ్ని ఇంకా ఫర్దర్ చేయాలని ఇప్పుడు నా మేనేజ్మెంట్ కన్సల్టింగ్ బిజినెస్ని తగ్గించి ఇప్పుడు సినిమా కళ వైపు, ఎంటర్టైన్మెంట్ మీడియా వైపు నేను మళ్ళీ ఆ డైరెక్షన్లో వెళ్తున్నా. సూపర్ సార్. ఈ మధ్యకాలంలో యాక్చువల్గా మనకి తెలుగులో మన వెంకటేష్ బాబు ఆయనది ఒక సినిమా కూడా రిలీజ్ అయింది, F2. దానికి ఒక సీక్వెల్ వచ్చింది, F3. ఓహో, మీరు F5 చెప్పారు. F5. సో రెండో పార్ట్ ఆఫ్ ద బుక్లో ఇది నాలెడ్జ్. ఫస్ట్ పార్ట్లో నాలెడ్జ్ చెప్తాం. నేను ఎప్పుడు ఏమంటానంటే, నాలెడ్జ్ ఈజ్ యూస్లెస్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు అందరూ. నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్ సార్. మరి ఏమిటి పవరు? అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. ప్రాక్టికాలిటీ ముఖ్యం. ఓకే. వన్స్ యూ బిలీవ్ దిస్ ఈజ్ ద గుడ్ మోడల్, మీకు ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇస్తుంది ఆ బుక్. హౌ టు ప్లాన్ ఫిట్నెస్ ఫర్ యువర్ సెల్ఫ్. నాదొకటి పద్ధతి, మీదొకటి. మీకు రన్నింగ్ చేయాలని ఉంది, ఇంకొకటి టెన్నిస్ ఆడుకోవాలని ఉంది. మీకు ఇష్టమైనటువంటి ప్రక్రియ ద్వారా దీన్ని పిల్లర్స్ అంటాను నేను. ఫోకస్ ఈజ్ ద ఫౌండేషన్, మిగతా ఎఫ్స్ అన్ని పిల్లర్స్. ఫౌండేషన్ వేసేసుకోండి బాగా.
ఈ ఫోకస్ అనే ఫౌండేషన్ వేయడం అనే ప్రక్రియని ఒక ఒక 1 వీక్ చేసుకోమని చెప్తా. 1 వీక్ సిట్ విత్ యువర్ సెల్ఫ్. నీకు వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఫిట్నెస్ ఎలా చేస్తావు, ఫైనాన్సెస్, నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలా, వేరే జాబ్లోకి వెళ్ళాలా, బిజినెస్ స్టార్ట్ చేయాలా, అది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఏమిటి చేయాలి, యూ థింక్ అబౌట్ ఇట్, యూ విల్ నో ది ఆన్సర్స్. లేకపోతే యూ గో అండ్ టాక్ టు పీపుల్. ఒక్కొక్క పిల్లర్లో మీరు చేయవలసినటువంటి పనులు, వారంలో ఏం చేయాలి, డైలీ ఏం చేయాలి, నెలలో ఏం చేయాలి, 3 నెలల్లో ఏం చేయాలి, సంవత్సరానికి ఒకసారైనా మీరు టోటల్ ఫిజికల్ చెకప్ చేసుకోవాలి. ఎంతమంది చేసుకుంటున్నారు? టోటల్ ఫిజికల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవ్రీ 6 మంత్స్ వెళ్ళాలి. అంటే బాడీలో సడన్గా మనకి క్రానిక్ డిసీజెస్ రావండి, మెల్లిగా డెవలప్ అవుతాయి. ఇలాంటి ఫిజికల్ ఫిట్నెస్ ప్రోగ్రాము మీరు పెట్టుకోవాలి మీ బుక్లో. మీ యాక్షన్ ఐటమ్స్ ఉంటాయి. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్లో నేను మాట్లాడేది ఏంటంటే హౌ టు బిల్డ్ ఈచ్ ఆఫ్ దిస్ పిల్లర్. ఫౌండేషన్ వేసాం, ఫోకస్, పిల్లర్స్ వేసాం. ఈ పిల్లర్స్లో ఏం యాక్షన్స్ చేయాలి వేస్తాము. దీని తర్వాత రూఫ్ టాప్ ఏంటంటే దట్ ఈజ్ అవర్ ప్యారడైజ్, సక్సెస్ అండ్ హ్యాపీనెస్. యు ఆర్ బోత్ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ. ఇది గమ్మత్తుగా ఏంటంటే ప్రతివాడు సక్సెస్ కావాలనుకుంటాడు, హ్యాపీగా ఉండాలనుకుంటాడు. కానీ వాళ్ళ దగ్గర ఇంత ఇంటర్నెట్, ఇంత నాలెడ్జ్, ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు. కన్ఫ్యూషన్. ఈ బుక్ కనుక ఫాలో అయ్యి దీన్ని కస్టమైజ్ చేసుకొని మీరు మీకు కావాల్సిన పద్ధతిలో మీకు నచ్చిన యాక్షన్స్ పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఈజ్ యువర్స్. అయితే మా D5 యొక్క ఛానల్ సాక్షిగా అయితే మేము ఇంకొక కోరిక కూడా కోరుతున్నాం. మీరు ఎలాగా దీని బుక్ అంటున్నారు కాబట్టి బుక్ ఫామ్లో కాకుండా దీని కొంచెం డిజిటల్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొన్ని ఎపిసోడ్స్ లాగా దీన్ని ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఒకవేళ విత్ యువర్ పర్మిషన్ మీరు ఇస్తే కనుక దాన్ని కూడా మన ఛానల్లోంచి మనం టెలికాస్ట్ చేయడానికి మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ని అయితే మేము అడుగుతున్నాం. చేద్దామండి. మా అమ్మాయిల కోసం రాద్దాం అనుకున్న బుక్కు ఇంకొంతమందికి ఉపయోగకారి అయితే ఎంతకు మించి కావాల్సిందే ఉంది. సో ఇవాళ యాదృచ్ఛికంగా ఇలా రావడం, మిమ్మల్ని కలియడం ఎంత బాగుంది. సో చాలామంది ప్రపంచంలో ఏవో కావాలనుకుంటారు, కానీ జీవితపు వరబడిలో పడి అన్నీ చదువుకొని అర్థం చేసుకొని నేర్చుకొని అప్లై చేసుకునే టైం ఎవరికి ఉండదు. ఈ బుక్ ద్వారా సింపుల్గా వారానికి ఇది చేయండి, నెక్స్ట్ వీక్ ఇది చేయండి, మీరు నోట్స్ రాసుకోండి. మీరు డైలీ లేవంగానే 15 నిమిషాలు ఆ బుక్ ఓపెన్ చేయండి. అందులో మీ గోల్స్ ఉంటాయి, మీ యాక్షన్ ఐటమ్స్ ఉంటాయి, అవి ఫాలో అప్ చేయండి. ఒక్కొక్క రోజు ఫాలో అప్ చేయొద్దు, అలా బుక్ అలా పడేసేసి ఇలా వెళ్ళిపోండి, ఎంజాయ్ చేయండి ఆ డే. నెక్స్ట్ డే మళ్ళీ ఫాలో అప్ అవ్వండి. ఇలా ఒక పద్ధతి. ఇది నాది కాదండి, ఇది ఎంతోమంది పెద్దవాళ్ళు, గురువులు, మోటివేషనల్ స్పీకర్స్ పేర్లు చాలా ఉన్నాయి. మన ఎపిసోడ్స్ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. టోనీ రాబిన్స్ అని ఇలా చాలామంది ఉన్నారు. దీపక్ చోప్రా అని, స్వామి చిన్మయానంద, శ్రీ విశ్వంజీ, రతన్ టాటా, ఇలా అన్ని ఫీల్డ్స్లో అబ్దుల్ కలాం గారు, మహాత్మా గాంధీ ఎంతమంది ఉన్నారండి మహానుభావులు. మహమ్మద్ రఫీ సింగింగ్లో అసలు ఇట్లాగా ఒక్కొక్క ఫీల్డ్లో సక్సెస్ఫుల్ హ్యాపీ అయిన వాళ్ళ బేసిక్ బిహేవియర్ని, వాళ్ళ ఆలోచన సరళిని మనం గమనిస్తే నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. వాటి అన్నింటినీ క్రోడీకరించి ఆ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇందులో రాస్తున్నాను. సో అది మీ ప్రేక్షకులకి ఉపయోగకారి అయితే అంతకుమించి ఇంకేం కావాలి. సూపర్ సార్. యాక్చువల్గా ఏంటంటే స్పిరిచువాలిటీ నమ్మేటటువంటి వాళ్ళు సైన్స్ని నమ్మరు, సైన్స్ని నమ్మేటటువంటి వాడు స్పిరిచువాలిటీకి రారు. కాకపోతే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అంటే రెండింటిని కలిపి చెప్తే కనుక అది మనకు కరెక్ట్గా వెళ్తుంది. సో నేను దాని స్పిరిచువల్ సైన్స్ అని కూడా అనొచ్చు మనం. సో దానికి సంబంధించి ఆయన అయితే త్వరలో బుక్ అయితే రాయబోతున్నారు. సో ఒకవేళ వీలైతే కనుక మనం ఎపిసోడ్స్ కింద తీసే ప్రయత్నం కూడా చేస్తాం. ఇది మీర్ అబ్దుల్ గారితోటి
ఇంచుమించు అంటే మా సార్ ఆయన చెప్పారు కాబట్టి మాట మంతేనిగా చిన్న పరిచయం. సో అది కూడా మా D5 ఛానల్ నుంచి జరగడం కూడా వీఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. వెరీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ కలుద్దాం. షూర్ సార్.